ఇదంతా మొత్తానికి గేమ్ లాగా మార్చారనమాట. మొత్తానికి రాష్ట్రం మొత్తాన్ని ఒక ప్లే గ్రౌండ్ గాను మీ ఇది పొలిటికల్ పార్టీస్ గేమ్ ఆడుకోవడానికి పెట్టుకున్నట్టు ఉన్నది అర్థమవుతుంది. మధుసూదన్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ ద్వారానే వెళదాం. ఆయనే కదా 40,000 మందిని తీసుకొని ఎవరిని పరామర్శించడానికి వెళ్తున్నారు, ఎవరిని భరోసా కల్పించడానికి వెళ్తున్నారు? ఇది ఏమన్నా రాజకీయ యాత్ర? ఇది ఇప్పుడు ఏమన్నా ఎలక్షన్స్ ఉన్నాయా? ఈ జనాలని ఆ రకంగా పోగు చేసుకుని వెళుతూ మరి ఆ ప్లకార్డుల్లో రైతులకు సంబంధించిన జనరల్గా ఉంటాయి, అంతేగాని ఎవడొస్తాడో రండి చూసుకుందాం, తొక్కి పడేస్తాం, ఈ భాష ఏంటి? దానికి తగ్గట్టుగానే జరిగినాయి అక్కడ. రెండోది, అక్కడ నిరసన తెలుపుతుంది ఎవరు? రాజధాని మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన దానికి నిరసనగా బ్లాక్ బెలూన్స్తో అలాగే నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్నారు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఛానల్లో వచ్చినటువంటి డిబేట్ కాబట్టి ఆయనకే నిరసన తెలపాలి కాబట్టి వాళ్ళు తెలుపుకుంటున్నారు. నిరసన తెలపడం అనేది ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా కూడా అది ఆమోదయోగ్యమే. మరి మీరే జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్నే నేను ఉదహరిస్తున్నా. అంటే 40 మంది ఉన్నారు కదా అక్కడ, 40 మంది నల్ల బెలూన్లను నల్ల జెండాలు పట్టుకుని నిరసన తెలుపుతున్నప్పుడు వారు 40,000 మంది మీద రాళ్ళు విసరే దాన్ని ఏమంటారు, చెదరగొట్టేటటువంటి సాహసం చేస్తారా? రెండు, వాళ్లే విసిరితే వాళ్ళకే దెబ్బలు ఎందుకు తగిలి, పోలీసుల వాళ్ళకి ఎందుకు దెబ్బలు తగిలి? అక్కడ విజువల్స్లో ఎవరు పార్థసారథిగా రౌండ్ అప్ చేసి మరి చూపిస్తున్నారు. ఏం సమాధానం చెప్తారు సార్ మధుసూదన్ రెడ్డి గారు? ఇది ఎక్కడ రాజకీయాలండి బాబు? ఇది ఎక్కడ మా మద్దతు ధర కల్పించమని అడగటండి బాబు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి, టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేకిస్తారు, రైతు వ్యతిరేకి. అట్లా ఈ యొక్క వ్యవసాయమే దండకన్నటువంటి ఒక ముఖ్యమంత్రి. నేనేమో అడ్డుపట్టలేదు కానీ మీకు చంద్రబాబు నాయుడు అంటే రైతు వ్యతిరేకి, జగన్మోహన్ రెడ్డి అంటేనేమో అవినీతి పరుడు అని చెప్పేసి ఏమన్నా గూగుల్లో స్టాండర్డ్ గా ఎక్కడన్నా రాసిందా? డెఫినేషన్ ఏమైనా ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకొకరి గురించి చంద్రబాబు గారి గురించి తప్పుగా మాట్లాడవచ్చు సార్. జరిగినటువంటి సన్నివేశాలను మాత్రమే మీరు దృష్టి తీసుకొస్తున్నాను. నేను చెప్పినట్టు ఏదైనా సరే తప్పు అంటే మీరు నాకే మన చెప్పండి. నేను చేసినట్టు చంద్రబాబు నాయుడు చెప్పలేదా అనుకుంటే మీరు నన్ను ఏదైనా సరే ప్రశ్నించండి. వ్యవసాయమే దండగా అన్నటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఇప్పటిదాకా ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు ఒకడే. నేను చెప్పింది కాదు, చంద్రబాబు నాయుడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నోట్ల నుంచి వ్యవసాయం దండగా అనేటువంటి ఒక మాట విన్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రపంచంలో కూడా వ్యక్తి వ్యవసాయం, ఎందుకంటే వ్యవసాయంతోనే మాత్రమే తిరగలిగేటువంటి ఆహారం. రైతే రాజు, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. ప్రజా సమస్యల మీద పక్కన పెడితే రైతు సమస్యల మీద పోరాటం అనేది చంద్రబాబు నాయుడుకి ఇస్తుంది సార్. రైతు సమస్యల మీద ఎప్పుడైనా పోరాడినా సరే చంద్రబాబు నాయుడుకి సార్ మీరు ఎన్నో మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి కనిపించారు. ప్లీజ్ నా మాట వినండి. తప్పుంటే మీరు ఏమైనా సరే మన సార్ మీరు ఆయనకి టైం ఇవ్వండి. మధుసూదన్ రెడ్డి గారు ఆయన అన్నదే తెలుసు. ఆయన అన్నదానికి మీరు అన్నదానికి ఇంకోటి కూడా గుర్తు చేస్తాను, అది మీకు కూడా తెలుసు. అది కరెంట్ తీగల మీద అని చెప్పేసి మాట కూడా మాట్లాడారు. కాబట్టి అయితే కాంటెక్స్ట్ ఇక్కడ కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇప్పుడు కాంటెక్స్ట్ ఇంపార్టెంట్ సార్. ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు అదేటువంటి వైఎస్ రాజశేఖర్ ఉచితంగా కరెంట్ ఇచ్చినాడు. సేమ్ అదే ఉచితంగా ఉచిత కరెంట్ పథకం పెట్టినటువంటి మహానుభావుడు వైఎస్ రాజశేఖర్ గారు. సార్ రైతు సమస్యల మీద, రైతు యొక్క మీద పోరాడేటువంటి ఏ పోరాటానికైనా సరే మద్దతు పలకడు, వాటిని ఓర్చుకునేటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే విద్యుత్ మీద పోరాడుతున్నటువంటి రైతుల పైన బషీర్ బాబులో కాల్పులు జరిపించి రైతుల్ని చంపినటువంటి ఏకైక ముఖ్యమంత్రి, చంపినటువంటి రైతుల్ని హత్య చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బషీర్ బాబు చెప్పండి, ఇది నిజమా కాదా మీరు చెప్పండి సార్. బషీర్ బాబు గురించి మాట్లాడదాం. మీరు ఏ విధంగా ప్రొవైడ్ చేశారు, నేను మాట్లాడేంతసేపు వదిలి పర్యటన గురించి మాట్లాడాను, దానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడాను. రైతుల పట్ల రైతు
సంక్షేమం పట్ల పట్టనటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఓకే మసూదన్ రెడ్డి గారు ఇప్పటి వరకు మాట్లాడి ఇక పొదిలి సంఘటన దగ్గరికి వచ్చేయండి సార్. అదే సార్, అదే ఆ తర్వాత ఇంత పొద్దు విషయానికి వస్తే ఏదైనా సరే ప్రతిపక్ష పార్టీలు పరామర్శలకు వెళ్ళడం కానీ, లేకపోతే ఇంకొక కార్యక్రమం చేయడం కానీ, ఇంకొక మంచు కార్యక్రమాలు చేయడం కానీ, అటువంటి కార్యక్రమాల్లో తన పట్ట మూకలను పెట్టి దాడులు చేయడం, రాళ్ళు విసరడం అనేది చంద్రబాబు నాయుడుకి కొత్త కాదు. ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆడికి పోతా ఉంటే, ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పోతా ఉంటే భయపడి, జనాలు భయపడి ఏ విధంగా అయినా సరే దాన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక 4 మంది పక్క ముక్కలు పెట్టి ఎదురు దాడి చేపించి వాళ్ళని కేసులు పెట్టించి రైతులను అక్రమంగా అరెస్టులు చేయడం అనేటువంటిది చంద్రబాబు నాయుడికి పగుదలు అనిపిస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ నాయకుడు కాకపోయినా సరే చేశాడు. కనీసం హోంమంత్రి అమిత్ షా గారు తిరుపతికి వస్తే తిరుపతి పర్యటనలో కూడా ఈ తెలుగుదేశం పక్క ముక్కలు రాడు దుబ్బి అమిత్ షా క్యాన్వాయ్ పై కూడా రాడు దుబ్బినటువంటి పరిస్థితి. అమిత్ షా గారి గురించి మీరెందుకు లేండి కానీ అది బీజేపీ వాళ్ళు చూసుకుంటారు. ఇంకా మాట్లాడితే అదే బీజేపీ ఇప్పుడు టీడీపీ కలిసి తిరుగుతున్నారు. వాళ్ళ మధ్యలో ప్యాచప్ అయిపోయిందిలేండి సార్, మీరెందుకు అంత సానుభూతి తెలియజేస్తారు? అమిత్ షా పైనే పక్క ముక్కలు దాడి చేసి ఈ విధమైనటువంటి రాజు దువ్వినటువంటి ఆ మూకులు ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్మోహన్ రెడ్డి పోతా ఉంటే రాజులు కూడా అతన్ని అటగించడం, ఆ క్యాన్వాయ్లో అక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని అటగించడం అనేది పెద్ద సమస్య కాదు వాళ్ళకి ఏంటున్నా. అటువంటి చాలా ప్రిపేర్డ్ గా చంద్రబాబు నాయుడు పంపించడానికి చాలా సాంప్రదాయికంగా, చాలా నైపుణ్యంగా, చాకచక్యంగా పంపించేటువంటి ధైర్య సాహసాలు వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే ప్రతిపక్ష హోదా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఎంత సాక్షాత్తు హోమ్ మినిస్టర్ ఆ రోజు అమిత్ షా గారు ఆయన పైన రాళ్ళు ఆయన క్యాన్వాయ్లో కూడా కాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అంత ధైర్యసాహసమైనటువంటి ఈ రౌడీ ముక్కలు, తెలుగుదేశం పార్టీ రౌడీ ముక్కలు ప్రతిపక్ష హోదాని జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్లో అడ్డుకోవడం పెద్ద సమస్య కాదు, అడ్డుకుంటారు కూడా, అది నేను చెప్పను. కానీ ఒకటి మాత్రం వస్తూ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు 40,000 మందిని తీసుకెళ్లాడా, 40 మందిని తీసుకెళ్లాడా, లేకపోతే 40 తీసుకెళ్లాడా అనేది పక్కన పెడితే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అత్యంత బలసమేతం ఉన్నటువంటి, బల సంతోషం ఉన్నటువంటి, ప్రజా ఆదరణ ఉన్నటువంటి ఏకైక నాయకుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి. మీరు ఏ నాయకుడిని ఎత్తుకోండి, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎత్తుకోండి, ఏ ప్రజానాయకుడిని ఎత్తుకోండి, ఒక నాయకుడు రోడ్లోకి వస్తే ఆ రోడ్లో కూర్చున్నటువంటి ఆ నాయకుడు చూడడానికి, ఆ నాయకుడు కరసేవన చేయడానికి, ఆ నాయకుడితో మాట్లాడడానికి, ఆ నాయకుడితో మనం పోవడానికి ఇష్టపడేటువంటి నాయకుడు ఎవరైనా ఈ ప్రపంచంలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉంటారంటే అది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రపంచం మీరు కాదు సార్, ఎవరైనా ప్రపంచంతో ఒప్పుకోవాల్సిందే. 40,000 మంది కాదు, 4 లక్షల మంది వచ్చినా సరే భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఏం చెప్తున్నా సరే 4 లక్షల మంది వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క హవాని ఈ రోజులకు కూడా మేము మా పార్టీ ఏదో ఒక పొదులకు పోయి పొదుల్లో 40,000 మందిని మోకల్ని ఎక్కువ పోయి మాకు ఆదరణ ఉందని చెప్పి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మా పార్టీకి. ఎందుకంటే 2024 ఎలక్షన్ లో కూడా హైయెస్ట్ ఓట్ బ్యాంక్ 40% ఓట్ బ్యాంక్ వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. భారతదేశంలోనే 5th లార్జెస్ట్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ 5th లార్జెస్ట్ పార్టీ కాదు, 10th లార్జెస్ట్ పార్టీ, 12th లార్జెస్ట్ పార్టీ ఉంది. 5th లార్జెస్ట్ పార్టీ ఇన్ ఇండియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము జనాలు మసూదన్ రెడ్డి గారు అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయినా మీరు ప్రస్తావించారు కాబట్టి నాకు అర్థం కాలేదు. 39 or 40% వైసీపీకి, టీడీపీకి వచ్చింది 45 or సంథింగ్ కదా, మీరే సింగిల్ లార్జెస్ట్ నాకు అర్థం కాలేదు. సింగిల్ లార్జెస్ట్ 5th లార్జెస్ట్ పార్టీ ఇన్ ఇండియా, 5th లార్జెస్ట్ పార్టీ ఇన్ ఇండియా సార్. టీడీపీ జనరల్ మొన్న ఎలక్షన్స్ లో టీడీపీకి వచ్చింది 45+ కదండి, 45-46%. టీడీపీ బీజేపీ అండ్ నో you're wrong. You should check your facts, you should check your numbers. No మీరు పొరపాటు పడుతున్నారు సార్, అలా కాదండి. అరే ఇక్కడ చెప్తారా? నాది పొరపాటు అయితే ఇక్కడ నేను ఒక్కడనే కాదు కదా, నాది పొరపాటు అయితే కోటేశ్వర గారు కరెక్ట్ చేస్తారు, బాజీ గారు కరెక్ట్ చేస్తారు. టీడీపీకి వచ్చింది 45 or 46, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ మోర్ దెన్ అబౌవ్ 40. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. జనసేనకి 6 or ఒక్క నిమిషం వినండి. జనసేనకి 6 or 7% వచ్చింది,
1 or 2% ఇంకా తక్కువ వచ్చింది బీజేపీకి, అందరికీ కలిపి 50 అబోవ్ వచ్చింది. అందు గురించి ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ. అంతే తప్ప మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ లోపల మీ దగ్గరికి వస్తాను, అయినా కూడా సబ్జెక్ట్ బయటికి వెళ్తుంది. ఈ లోపల మళ్ళీ మీ దగ్గరికి వస్తా. యూ కెన్ కన్ఫర్మ్ విత్ మీ.